నంద్యాల జిల్లా సిపిఐ సభ్యులు సంజీవులు, అవుకు మండల సిపిఐ కార్యదర్శి నాగాంజనేయులు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిరసన వ్యక్తం చేస్తూ అవుకు తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఐ సమితి నాయకులు సంజీవులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రైతులకు ఉపయోగం లేదని ఆయన మండిపడ్డారు. సిపిఐ నాయకులు నాగాంజనేయులు మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-2027 బడ్జెట్ 3.33 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం 4.31% మాత్రమే కేటాయించారన్నారు. ఈ బడ్జెట్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. రైతులు నిరాశ చెందే మొండి చేయి చూపించే బడ్జెట్కు తయారైంది. దాన్ని పూర్తి కూడా మేము రైతాంగంగా వ్యతిరేకిస్తున్నాము. అందులో భాగంగానే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. రైతుకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలా, స్వామినాథన్ సిఫారసు అమలు చేయాలా, S250ని అమలు చేయాలా, రైతు ఇన్సూరెన్సు, రైతు బీమా, కావాల్సిన పైలా తుఫానులో నష్టపోయిన రైతాంగానికి ఇంతవరకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. అందులో రైతులు పెట్టుబడులు పెట్టి లాస్ట్ పంట చేతికి వచ్చేటప్పటికి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ఆత్మహత్యల నివారణలో కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వీర్యమైపోయినాయని వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వడంలో కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంతవరకు కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వలేని పరిస్థితి కూడా ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా అవుకు మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ వారి కార్యాలయంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మేము ధర్నా కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమము దేని నిమిత్తం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 2026-2027కు సంబంధించిన బడ్జెట్ 3.33 లక్షల కోట్ల బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేవలము 4.31% మాత్రమే కేటాయించడము వ్యవసాయ రంగానికి చాలా తలమానికము. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని గతంలో 9.400 కోట్లు ఉండగా ప్రస్తుతం 6.600 కోట్లు తగ్గించారు. రాష్ట్రంలో మెజార్టీ భూములు సాగు చేసినట్టు కౌలు రైతులకు మీరు కార్డులు మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మీకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తూ ఉంటారు. ఈ గుర్తింపు కార్డులు అందజేసినట్టు గుర్తింపు కార్డులు కౌలు రైతులు ఏం చేసుకోవాలండి? మెడలో వేసుకోవాలా? మెడలో వేసుకున్నంత మాత్రం అన్నదాత కడుపు నిండుతుందా? ఇది కేవలము ఈ శుద్ధశుద్ధితో మంత్రి గారు చొరవ తీసుకొని కౌలు రైతులకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. అలాగనే ఉచిత పంట బీమాను ఎత్తివేయడము, ప్రకృతి విపత్తులకు సంబంధించి పంట నష్ట పరిహారానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఎత్తివేయడం చాలా దుర్మార్గం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.